ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఆదివారము 24వ తారీఖు 10వ నెల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంచాంగం వారి చేత అందించబడినటువంటి అంశము పేదరికం పట్ల క్రైస్తవ వైఖరి, క్రిస్టియన్ రెస్పాన్స్ టు పావర్టీ. పేదరికం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి. భారతదేశంలో సుమారు 68% ప్రజల యొక్క దినసరి ఆదాయం ఎంత అంటే $2 కంటే తక్కువ. $2 అంటే మనకి తెలుసండి, 100 నుంచి 120 రూపాయలు, 100 నుండి 120 రూపాయల ఆదాయం కూడా లేనటువంటి వ్యక్తులు భారతదేశంలో 68% ఉండినట్లు మనం గమనిస్తాం. 120 రూపాయల ఆదాయం లేకపోతే వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో, వారి సౌకర్యాలు, భోజనము, భవిష్యత్తు, భద్రత మనం ఊహించుకోవచ్చు. 120 రూపాయలు ఇన్కమ్ లేకుండా ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ that how can they survive in the world అనే విషయము మన ముందు ఉంచబడతా ఉంది. అలాగనే మన దేశంలో 10 మందిలో 4 వ్యక్తులకి సరైన భోజనము, త్రాగే నీరు దొరకడం లేదు. 10 మందిలో 4 they could not able to eat hygienic food అండ్ వాటర్ వాళ్ళు లేనట్లు గమనిస్తున్నాం. అలాగే స్త్రీల లోపల 40% మంది స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతూ ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ రావడం వలన కోట్ల మంది ప్రజలు తమ యొక్క సంపాదనను, చిన్న చిన్న ఉద్యోగములను, వ్యాపారములను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఈ రీతిగా భారతదేశంలో ప్రతిరోజు 7,000 మంది ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నటువంటి సందర్భం. అంటే భోజనం లేకుండా, మంచినీరు అందకుండా సుమారు 7,000 మంది ప్రతిరోజు మరణిస్తూ ఉన్నారు. ఈ మానవ కనీస అవసరతలైనటువంటి కూడు, గుడ్డ, గూడు కలిగి జీవించినటువంటి వారు ఎంతో మంది ఉండినట్లు మనం గమనిస్తాం. భారతదేశంలోనే కాదు స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆహారం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉండినారు. నైజీరియా మొదలుకొని చాలా దేశాలలో డొమెస్టిక్ యానిమల్స్ ను తినొచ్చు అనే లా అమలు చేసినారండి. ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ఈ కుక్కలు, పిల్లులు, ఇంట్లో పెంచుకునేటటువంటి యానిమల్స్ కూడా తినొచ్చు అని. ఎందుకంటే ఆహారపు కొరతను నివారించడానికి. ఇటువంటి సందర్భంలో పావర్టీ ఈజ్ ద వరస్ట్ ఫార్మ్ ఆఫ్ వయలెన్స్. పావర్టీ ఈజ్ ద వరస్ట్ ఫార్మ్ ఆఫ్ వయలెన్స్. మహాత్మా గాంధీ గారు పేదరికం కంటే హింసాత్మకమైనటువంటి స్థితి ఏది లేదు, పేదరికమే మహా దౌర్భాగ్యమైనటువంటి స్థితి అని తెలియజేసినారు. కనుక ఇటువంటి సందర్భం స్నేహితులారా, 7,000 మంది ఆకలితో మరణిస్తున్న సందర్భం, 68% మందికి 100 రూపాయల రాబడి లేనటువంటి సందర్భం, కూడు గుడ్డ గూడు కొరకు తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం, పౌష్టికాహార లోపం కలిగినటువంటి సందర్భం, నిరుద్యోగము, కరోనా సెకండ్ వేవ్ లో కోట్ల మంది ప్రజలు తమ జీవన వృత్తిని కోల్పోయినటువంటి సందర్భం. ఇట్లాంటి సందర్భంలో పేదరికం పట్ల, ఆకలి దప్పుకలతో ఉన్న వారి పట్ల, చాలినటువంటి జీవితంలో అనుభవిస్తున్న వారి పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి ఏంటి? క్రైస్తవులంగా క్రైస్తవ ఆలోచనలను
మనం ఈనాటి తరాన్ని ఆలోచన చేస్తే క్రైస్తవులు సంపాదించడము, సౌకర్యాలు పొందడము, లోకంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము అది దేవుని దీవెనగా భావిస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడం అంటే గొప్ప ఉద్యోగం కలగడం, ఒక వ్యక్తిని డబ్బుతో, మేడలు మిద్దెలతో, లక్షల కోట్ల రూపాయలతో దర్శించడం అని తలపోస్తూ ఉన్నారు. మనకు దొరికేటటువంటి టీచింగ్స్ అన్ని కూడా అండి ఈరోజు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి బోధ కూడా ఏ రీతిగా ఉందని అంటే మెటీరియల్ గా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. చాలా మంది బోధకులు అయ్యా మా కానుకలు ఇవ్వండి, మీరు ఆశీర్వాదములు పొందండి, మీరు మంచి జీవితంలోనికి, డబ్బు కలిగిన జీవితంలోనికి, లక్షలు కోట్లు సంపాదించగలిగినటువంటి ఆశీర్వాదములలోనికి వెళ్తారు, మాకు మాత్రము మీరు కానుకలు చెల్లించండి అనే బోధలు మాత్రమే క్రైస్తవులకి అందుతా ఉన్నవి. ఇటువంటి సందర్భంలో పేదరికం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి అనే అంశము మనకు ఇవ్వబడతా ఉంది. స్నేహితులారా, ఈ రోజు చదవబడినటువంటి లేఖన భాగములను గమనిస్తే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4-7 వచనాలు ఇక్కడ పేదల పట్ల నీతి న్యాయములను జరిగించాలనే ఆలోచన మనకు అందజేయబడతా ఉంది. నీతి న్యాయములను జరిగించాల. నీతి న్యాయం అనేటటువంటిది దేవుని యొక్క స్వభావాలు. దేవుని యొక్క గుణం ఏంటంటే నీతిని జరిగించడం, న్యాయమును కలిగి ఉండడం అనేది దేవుని స్వభావం. అలాగనే ఆ స్వభావము క్రైస్తవులందరిలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే నీతి కలిగిన జీవితము, న్యాయం కలిగినటువంటి జీవితం. అంత మాత్రమే కాదండి, నీతి న్యాయములు అనేటివి సోషల్ థింగ్స్, అంటే సమాజానికి అవసరమైనటువంటి. నీతి న్యాయము లేకుండా సమాజంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం ఊహించలేం. కనుక అవి సమాజానికి అవసరమైనటువంటి స్థితులు. అంత మాత్రమే కాదు, నీతి న్యాయం అనేటివి ధర్మశాస్త్రంతో కూడినటువంటి లా. నీతిని స్థాపించడం, న్యాయంగా బ్రతకడం అనేది చట్టం కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నట్లు గమనిస్తూ ఉన్నాం. ఈ పేదలు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి దేవుడు ఎందుకు పేదలను ఈ లోకంలో జన్మింపజేసినాడు? When we think about the poverty or poor people, if a question arises like why did God has created them, ఎందుకు దేవుడు వారిని సృజించినటువంటి దేవుడుగా ఉండినాడు? స్నేహితులారా, పేదలుగా సృజించి వారు అలమటించాలని, లేక పేదతనంలో ఉండి బాధపడాలని దేవుని యొక్క ఉద్దేశమా? చాలనటువంటి బ్రతుకును వారు బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశమా? స్నేహితులారా, చాలా దేశాలకి, సమాజాలకి సంబంధించి దేవుడు పేదలను కలుగజేసినటువంటి దేవుడు కాదు. పావర్టీ అనేది హ్యూమన్ మేడ్ థింగ్, అంటే మనుషులు కలుగజేసినటువంటి స్థితి. ఎందుకు పేదరికం సమాజంలోనికి వచ్చిందనంటే అసమానతలతో కూడినటువంటి పంపకాలు. భారతదేశానికి వచ్చేసరికి 80 నుంచి 90% భూమి 5% ప్రజలలోనే ఉందండి. అధికారులనండి, ఉన్నత వర్గానికి, కులానికి సంబంధించినటువంటి వారనండి, 90% భూమి వాళ్ళ చేతిలో ఉంటే ఒక 90% ప్రజలకి 10% భూమి మాత్రమే పంచబడింది. డిస్ట్రిబ్యూటెడ్ వనరులు పంపకం జరిగినప్పుడు కులాన్ని చూసి, మతాన్ని చూసి, అధికారాన్ని చూసి ఉన్నత వర్గాల వారికి ఎక్కువ మొత్తంలో వనరులు అందజేసి ఎక్కువ ప్రజలుగా, ఎక్కువ జనాభాగా ఉండినటువంటి ప్రజలకి తక్కువ వనరులు అందజేయడము జరిగినది. కనుక పేదరికం అనేది మానవ కల్పితమైనటువంటిదిగా, దురుద్దేశంతో, ధనదాహంతో
ఇతరులను దోచుకోబట్టి, ఇతరుల అవకాశములను, వనరులను తమ స్వాధీనంలో కొంతమంది ఉంచుకోబట్టి ఇటువంటి పేదరికం కలిగినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, పేదలు మన సమాజంలో ఉన్నారంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. బలమైనది, బలహీనమైనది, సృష్టిలో భిన్నత్వం, డైవర్సిటీ అనేది ఇట్స్ గాడ్స్ యాక్షన్. దేవుడు దాన్ని కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే పేదలను ఆయన కలుగజేసినటువంటి దేవుడుగా చెప్పబడతా ఉంది. దీనులను దేవుడైనటువంటి వాడు, దరిద్రులకు దేవుడైనటువంటి వాడుగా ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గుణ లక్షణాలను మానవుడు ప్రాక్టీస్ చేయాలని. అంటే దేవునిలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ మనుషులు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలని. దేవుడు సహాయం చేసేటటువంటి వాడు, మనుషులు కూడా ఒకరితో ఒకరు సహాయం చేసేటటువంటి వారు. అంటే దేవుని గుణ లక్షణాలను ప్రచురపరచడానికి పేదలు అందుబాటులో ఉండినారు. దేవుని యొక్క సృష్టిని అర్థం చేసుకోవడానికి పేదలు అందుబాటులో ఉన్నారు. తోటి మానవుడి ఎడల మన బాధ్యతను గుర్తు చేయడానికి పేదలు అందుబాటులో ఉండినట్లు మనం గమనిస్తాం. అయితే నీతి న్యాయములు కనబరచడంలో ఈరోజు చదవబడినటువంటి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 7వ వచనం, స్నేహితులారా, ఇశ్రాయేల్ జనాంగానికి ఇవ్వబడినటువంటి చట్టం ఏంటనంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 7వ వచనము మొదలుకొని 9వ వచనం వరకు, మీ దేశంలో, మీ సమాజంలో నివసించేటటువంటి పేదలను, దరిద్రులను, దీనులను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అంటే మీ ప్రాంతంలో నివసించేటటువంటి పేద బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆలోచన, చట్టము ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. వారు ఎప్పుడైతే ఈ జెరూసలేం, పాలస్తీనా ఈ ప్రాంతాలలో ఒక దేశంగా, ఒక సమూహంగా, ఒక జాతిగా స్థిరపరచబడినారు, వారు ఒక జాతిగా అభివృద్ధి చెందినారు, కావలసినటువంటి వనరులు, భోజనము వారికి అందుబాటులో ఉండిందో, వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే వారి మధ్యలో ఉన్నటువంటి పేదలను వారు జ్ఞాపకం చేసుకోవాలి. పేదల యొక్క హక్కులను వారు జ్ఞాపకం చేసుకోవాలి. పేదల యొక్క ఆహారపు అవసరతను వారు జ్ఞాపకము చేసుకోవాలి. అయితే స్నేహితులారా, ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఇశ్రాయేలు రాజ్యం వేర్పాటు జరిగినటువంటి సందర్భంలో ఈ ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యంగా, మరి యూదా రాజ్యంగా ఏర్పడినటువంటి సందర్భంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు, ఏవాషు, యరోబాముట్టు 2 ఇలాంటి వారు పరిపాలించడం జరిగింది. అంటే సమాజం అంతా కూడా ఎక్కడైనా మీరు చూడండి, సమాజంలో 2 వర్గాలను మనం గమనిస్తాం. 2 వర్గాలు, ధనిక వర్గము, పేద వర్గం. ధనికులు పరిపాలకులుగా ఉండి, అధికారం కలిగినటువంటి వారుగా ఉండి, డబ్బు కలిగినటువంటి వారుగా ఉండి, పేదలను బాధపరిచేటటువంటి వారుగా, పేదల యొక్క హక్కులను కాలరాసేటటువంటి వారుగా, పేదల కష్టాన్ని దోచుకునేటటువంటి వారుగా ఉంటారు. అయితే పేదల హక్కులను కాపాడడానికి, పేదల యొక్క అవసరతలు తీర్చబడడానికి, పేదలు భోజనము భుజించడానికి స్నేహితులారా దేవుడు చట్టాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉండినాడు. ధనవంతులు బలమైన వారుగా ఉండవచ్చు, అధికారులుగా ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, కానీ దేవుని ఉద్దేశంలో లా ఈజ్ అబోవ్ ఆల్. ధర్మశాస్త్రం అనేది అందరికీ ఉన్నతమైనదిగా, అందరికంటే ఉన్నతమైనదిగా ఉండి అందరినీ క్రమపరిచేదిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యం, సమాజం ధనిక వర్గము, పేద వర్గముగా
ఉండినటువంటి సందర్భంలో పేదలకి న్యాయం జరిగించడానికి, వారి ఆహారపు అవసరత తీర్చడానికి, వారు నెమ్మది కలిగి సమాజంలో జీవించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినాడు. అయితే ఈ ధనికులు వారి అధికారాన్ని, డబ్బును అడ్డు పెట్టుకొని ఆ ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తించేటటువంటి వారుగా ఉన్నారు. దే వర్ వయోలేటింగ్ గాడ్స్ లా ఇన్ ఎవ్రీ డే ఇన్ దేర్ సొసైటీ. వారి సమాజంలో దాన్ని వయోలేట్ చేస్తూ జీవించేటటువంటి వారుగా ఉండినారు. అందుకే దేవుడు ఈ భాగంలో అంటున్నాడు, మీ జీవితం ఏ రీతిగా ఉంది, మీ సమాజం ఏ రీతిగా ఉంది, మీరు పేదల కొరకు నియమించినటువంటి కట్టడలను నాశనం చేసేటటువంటి వారుగా. ఇక్కడ ఆయన అంటున్నాడు, సంబంధమైనటువంటి ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన అంటే విశ్రాంతి దినాన్ని పాటించండి, అమావాస్య పుణ్యం లాంటి దినాలను పాటించండి, సునాద సంవత్సరములను, పండుగలను పాటించండి. విశ్రాంతి దినం పాటించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే కూలీ నాలి చేసుకునేటటువంటి పేద బిడ్డలకు విశ్రాంతి దొరకాలి. విశ్రాంతి దినం పాటించకపోతే పేద బిడ్డలకు విశ్రాంతి దొరకదు. ఈ పండుగలు పాటించకపోతే పేద బిడ్డలకు వారి యొక్క పనుల నుండి, వెట్టి చాకిరి నుండి, బానిసత్వం నుండి వారికి విశ్రాంతి దొరకదు. కనుక దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, మీరు ఈ విశ్రాంతి దినాన్ని, పండుగలను ఆచరించడం లేదు. ఎందుకు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పండుగ రోజైనా లేక ఆ విశ్రాంతి దినం రోజైనా ఒక పేదవాడు విశ్రాంతి పొందుతాడు. పేదవాడు తన యొక్క చాకిరి నుండి, తన యొక్క కష్టమైనటువంటి పని నుండి నెమ్మదిని అనుభవించేటటువంటి వాడుగా ఉంటాడు. రెండవ విషయం ఏంటంటే సునాద సంవత్సరం. దేవుడు 7వ సంవత్సరాన్ని, 49వ సంవత్సరాన్ని విడుదల సంవత్సరాలుగా నియమించినాడు. అంటే ఒక వ్యక్తి అప్పుల బాధతో ఒక జీతగాడిగా ఉండిన, అప్పుల బాధ వలన తనొక వర్కర్ గా మారిపోయిన, తన ఆస్తి కుదువ పెట్టిన, తనకున్నటువంటి సొత్తును కుదువ పెట్టినా కూడా ఈ 7వ సంవత్సరం, 49వ సంవత్సరం సునాద సంవత్సరాలలో ఆయన విడుదల పొందేటటువంటి వాడుగా ఉంటాడు. అంటే దాని సునాద సంవత్సరాన్ని పాటించకపోతే పేదవాడు ఎప్పుడు అప్పుల నుండి బయటకు రాడు. పేదవాడు ఆస్తిపాస్తులు ఎప్పుడు కూడా కుదువ నుండి విడుదలను పొందలేవు. కాబట్టి దేవుడు వీటిని డిమాండ్ చేస్తా ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించండి, పేదలకు నెమ్మది కలగడానికి. సునాద సంవత్సరాన్ని ఆచరించండి, పేదలు బాగుపడడానికి, విడుదల పొందడానికి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మీ వ్యాపారాలలో దొంగ త్రాసును ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ దినాలలో కొలతలు ఉంటాయి కదండి, అంటే కిలో 2 కిలోలు అట్లా కొలిసేదానికి రాళ్ళు ఉంటాయి కదా. ఆ రాళ్ళు ఒక్కొక్క మార్కెట్లో ఇష్టానుసారంగా రాళ్లను ఉపయోగించేటటువంటి వారు, ఆ కొలిచేటటువంటి రాళ్లను యెరూషలేములో ఒక రకంగా, దమస్కులో ఒక రకంగా, అలాగనే వేరే ప్రాంతాలలో సమరయలో ఒక రకంగా వివిధ కొలతలు కలిగినటువంటి రాళ్లను ఉపయోగించేవారు. దానివల్ల ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో ఆ బిడ్డలకి అన్యాయము జరిగేటటువంటిది. ఈరోజు మన సమాజంలో కానీ దేశంలో కానీ పేదలు బతకలేనటువంటి స్థితిలో ఉన్నారు. నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు పెరిగిపోతూ ఉన్నవి. పెట్రోల్ లాంటి వస్తువులు, గ్యాస్ లాంటి వస్తువులు విపరీతంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మార్కెట్ అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. అంటే మార్కెట్లో కల్తీ జరుగుతూ ఉంది. మెడిసిన్ కానివ్వండి, చిన్న బిడ్డలు తాగే పాలు కానివ్వండి, చిన్న బిడ్డలు తాగే పాలు మొదలుకొని మెడిసిన్ మొదలుకొని కల్తీ జరగనటువంటి వస్తువు ఏది లేదండి. కల్తీ వలన ప్రజలు అనారోగ్యమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంత మాత్రమే కాదు, కృత్రిమ కొరత, అంటే వస్తువులన్నిటినీ కొని దాచి
అవి అందుబాటులో లేవని చెప్పి కృత్రిమంగా కొరత సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. అందాకనే సిండికేట్ వ్యాపారస్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఇదే ధరకు మనము అమ్మాలి అని సిండికేట్, ఈ రీతిగా పేదలు బ్రతకడానికి ఒక కష్టతరమైనటువంటి విపత్తును ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆనాడు ప్రభు అన్నాడు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 15వ వచనంలో, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు వేరు వేరు తూనిక రాళ్ళు ఉండకూడదు. అంటే కొలతకు ఉపయోగించే రాళ్ళు వేరువేరుగా ఉండకూడదు. ఎక్కడైనా కూడా అన్యాయం అనేది, అసమానత అనేది, అవినీతి అనేది కొలతలలో జరగకూడదు అని దేవుడు వారిని హెచ్చరించినట్లు మనం గమనిస్తాం. సామెతలు 11వ అధ్యాయం 1వ వచనంలో దొంగ త్రాసు అంటే తప్పుడు కొలత తీయడం అనేది యెహోవాకు హేయము అనే విషయము అక్కడ ప్రస్తావించబడినది. కాబట్టి స్నేహితులారా, ఈ నీతి న్యాయము మార్కెట్లో, ఈ నీతి న్యాయము పేద బిడ్డల మధ్య, నీతి న్యాయము సమాజంలో, నీతి న్యాయము వ్యాపార విషయాలలో ఉండినట్లయితే పేదలు నెమ్మదిని అనుభవిస్తారు. ఈ రోజుల్లో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉందండి. మనుషులను ఎత్తుకొని వెళ్ళి వేరే వేరే దేశాలలో విక్రయించడం అనేది జరుగుతూ ఉంది. అంటే అంతర్యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో అంతర్యుద్ధం జరిగినప్పుడు ప్రజలు వివిధ దేశాలకు వెళ్ళిపోతా ఉంటే ఈ మనుషులతో వ్యాపారం చేసుకునేటటువంటి వారిని ట్రాఫికింగ్ చేసి విదేశాలకు ఒక వస్తువులలాగా అమ్మినటువంటి సందర్భం ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు. చెప్పుల జతకు మనిషిని అమ్మివేస్తూ ఉన్నారు. అంటే మానవత్వం అనే దానికి విలువ లేదు. మార్కెట్ విషయంలో మనిషి యొక్క అవసరతకు విలువ లేదు, మనిషి యొక్క ఆకలికి విలువ లేదు, మనిషి ఆరాటానికి విలువ లేదు, మనిషి జీవితానికే విలువ లేకుండా డబ్బు, లాభము అనే వాటికి విలువనిచ్చేటటువంటి వారుగా ఉన్నారు. ఇటువంటి సమాజానికి ఈ అధ్యాయంలో శిక్షనే దేవుడు ప్రస్తావిస్తున్నాడండి. అంటే ఇది శిక్ష కలిగించేటటువంటి జీవన విధానం, దేవుని కోపానికి కారణమైనటువంటి జీవన విధానం. కనుక స్నేహితులారా, పేదలు ఆధారపడి ఉన్న పేదల జీవనం కొరకైన, పేదల ఆహారం కొరకైనటువంటి విషయాలలో నీతి న్యాయములను కనబరిచి వారి ఎడల దయా కనికరములను కనపరిచేటటువంటి వారంగా ఉండాలనే మనవి ఆలోచన మన ముందు ఉంచబడతా ఉన్నది. స్నేహితులారా, రెండవ విషయాన్ని గమనిస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్, అందరూ సమానమే అనే ఆలోచన పేదరికంతో నింపబడిన సమాజాలలో, దేశాలలో అవసరం. అందరం సమానమే అనే ఆలోచన మనందరికి తెలుసండి. ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఉంది కదండి, మ్యాగజైన్ ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ లో ప్రపంచంలో 400 మంది ధనవంతుల పేర్లు ఆ మ్యాగజైన్ లో ఉంటాయండి. అంటే వారు ఎటువంటి విజయాలను పొందినారు, వారు విజయానికి పొందడానికి కారణమేంది, వారి జీవన విధానం ఏంది, వారి డబ్బెంత, వారి ఆదాయం ఎంత అనే ఒక గౌరవార్థం ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో వారి పేర్లు ప్రచురించడం జరుగుతూ ఉంది. అంటే ధనవంతుడైతే గౌరవానికి అర్హుడని, ధనవంతుడైతే ఘనతకు అర్హుడని, ధనవంతుడైతే విజయాన్ని పొందినటువంటి వాడని, ధనవంతుడైతే జీవితంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి అని వారి పేర్లను ఈ మ్యాగజైన్ లో ప్రచురపరుస్తూ ఉన్నారు. అదే పేదవాడి విషయానికి వస్తే పేదతనంతో ఏదైనా అంటే ధనవంతులను ఆ రీతిగా గౌరవిస్తున్నటువంటి సమాజం, ప్రపంచము పేదవారి విషయానికి వచ్చేసరికి చూడండి, పేదవారి విషయంలో వారు శపించబడినటువంటి ప్రజలుగా చూస్తూ ఉన్నారు. వారిలో శాపం ఉందండి, వారెంత కష్టపడినా వారు ఎదగా లేరండి అనేది శాపము. తరువాత వారిలో ఏదో పాపం ఉంది, మోసం ఉంది కనుక వారు పేదవారుగా జన్మించినారు, పేదలుగా బ్రతుకుతూ ఉన్నారు.
మరి చాలా మంది వారిలో సోమరితనం ఉంది కనుక వారు పేదలుగానే, అంటే పేదవారికేమో ఇటువంటి అవమానాలు, మీరు పాపులని, మీ తరం పాపమైనదని, మీరు ఫలాని సమాజానికి సంబంధించినటువంటి వారని, మీరు శపించబడినటువంటి వారని, మీరు సోమరిపోతులని ఈ రీతిగా వారిని హింసిస్తూ వారి మీద నిందలు మోపుతూ ఉండగా, ధనికులను గౌరవిస్తూ వారి విజయాలను స్మరిస్తూ ఉన్నటువంటి దినాలలో మనం ఉండినాం. ఇటువంటి సందర్భంలో స్నేహితులారా, ఆనాటి క్రైస్తవ్యం, అంటే క్రైస్తవ్యము ప్రారంభపు దినాలలో కట్టబడినటువంటి క్రైస్తవ దేవాలయాలు లేవండి. కాబట్టి క్రైస్తవులందరూ ఎక్కడ కూడి ఆరాధనలు జరిగించేటటువంటి వారంటే ధనికులైనటువంటి క్రైస్తవ కుటుంబాలలో, అంటే క్రైస్తవులలో ఎవరైనా ధనికులు ఉంటే వారి ఇల్లు పెద్దగా ఉంటది కదండి, వారి ఇంట్లో కూర్చుండి ఆరాధన జరిగించేవారు. క్రైస్తవ్యానికి ప్రారంభపు దినాలలో ఉన్న సవాల్ ఏంటనంటే అందరూ ఒక్కటిగా ఉండడం, అందరూ సమానంగా ఉండడం. సమానంగా అంటే అందరూ ఒకే రకమైన గౌరవం, ఒకే రకమైన మర్యాద, ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అందరికీ దొరకడం అనేది పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఆనాటి క్రైస్తవ్యంలో యూదులు ఉండినారు, యూదేతరులు ఉండినారు, గ్రీకులు ఉండినారు, రోమన్స్ ఉండినారు, స్త్రీలు ఉండినారు, పురుషులు ఉండినారు, పేదలు ఉండినారు, ధనికులు ఉండినారు, అధికారులు, మంచి మంచి స్థితులలో ఉన్నటువంటి వారు ఉన్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు. వీరందరూ ఒకే శ్రేణిగా, ఒకే తరగతిగా జీవించడం అనేది చాలా సవాల్తో కూడినటువంటిది. ఈ ధనిక కుటుంబాలలో ఆరాధన కూడికలు జరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు, ధనికులు ఆ చోటకు వచ్చినట్లయితే ఒక రీతిగా వారిని రిసీవ్ చేసుకునేవారు, ఒక రీతిగా వారిని ప్రోత్సాహపరిచేవారు, ఒక రకమైనటువంటి మర్యాద, మన్నన, గౌరవం వారికి ఇచ్చేటటువంటి వారు. ఒకవేళ పేదలు వచ్చినట్లయితే వారిని ఒక వ్యక్తుల్లాగా చూడకుండా, ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వకుండా, చేర్చుకునేటటువంటి ఆప్యాయత లేకుండా కొంతవరకు వారిని తృణీకరించినటువంటి వారుగా, ఇటువంటి సందర్భంలో ఈ పత్రిక రాయబడిందండి. యాకోబు పత్రిక. ఈ పత్రికలో అందుకే యాకోబు ఏమంటాడంటే, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ఒక వ్యక్తికి విశ్వాసం ఉందని అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవునికి ఆమోదయోగ్యమైన, దేవునికి నచ్చినటువంటి క్రియలు కూడా ఆ వ్యక్తి జీవితంలో ఉండాలని వారు తెలియజేసినారు. ఇక్కడ బంగారు ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చిన వ్యక్తిని ఒకలాగా చూసి సామాన్యమైన వ్యక్తిని మరొకలాగా చూడకూడదు అనే ఆలోచన అందజేయబడతా ఉంది. ఈ రోమన్ సమయంలో, రోమా సమాజంలో చేతికి బంగారు ఉంగరాలను ధరించడం గౌరవంగా వారు భావించేటటువంటి వారు. ఎడమ చేతికి చక్కని ఉంగరము ధరించి సమాజంలో వారి యొక్క స్థాయి, వారి యొక్క గొప్పతనాన్ని కనబరిచేటటువంటి వారు. ఇటువంటి సందర్భంలో యాకోబు అంటున్నాడు, ఆ గొప్ప తరగతికి, గొప్ప ఆస్తికి కర్తలైనటువంటి వారిని ఏ రీతిగా మీరు గౌరవిస్తూ ఉన్నారో సామాన్యమైనటువంటి వారిని అదే రీతిగా గౌరవించండి. ఎందుకంటే గలతీ 3:28లో దేవునికి స్త్రీ అని, పురుషుడని, యూదుడని, అన్యుడని ఏ రకమైనటువంటి తారతమ్యం లేదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. మరి ముఖ్యంగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మానవుని యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టడు. దేవునికి పైరూపంతో అవసరం లేదు. ఆయన మనసును, హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని ఆయన లక్ష్య పెట్టేటటువంటి వాడు. మీరు సమాజంగా కూడుకున్నప్పుడు దేవుని లాంటి మనసు, అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ అనేటటువంటి మనసే మీ లోపల ఉండాలి అనే విషయము ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట దుర్లభము అనే విషయము తెలియజేయబడతా ఉంది. అంటే దేవుడు
దేవుని రాజ్యంలో పేదలకి ప్రవేశం ఉందండి. దేవుని మనసులో పేదలకి ప్రవేశం ఉందండి. వారిని గౌరవిస్తున్న దేవుడు, వారిని హత్తుకుంటున్న దేవుడు, వారిని ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదని పేదలను హత్తుకుంటున్నటువంటి దేవుడు. ఇటువంటి సందర్భంలో సంఘానికి ఒక సవాలండి. ప్రభువు వలె పేదలను చేర్చుకునేటటువంటి మనసు, ప్రభువుకు లాగా పేదలను గౌరవించేటటువంటి మనసు, ప్రభువుకు లాగా పేదలతో గుర్తింపబడేటటువంటి మనసు మనము కలిగి ఉన్నామా? పేదలను ఒకలాగున, ధనికులను ఒకలాగున, ఒక వ్యక్తిని ఒకలాగున, మరొక వ్యక్తిని ఒకలాగున, కులమనండి, మతమనండి, లేక చర్చి వాతావరణంలో నావాడు, నీవాడు, నీకు సంబంధి, నాకు సంబంధి, నా చుట్టం, నీ చుట్టం, బంధుత్వాలు ఏదైనా అనండి, ఒకరిని ఒకలాగున పక్షపాతంతో చూడడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి క్రియ. సంఘాన్ని, సమాజాన్ని పక్షపాతం అనేది చాలా చాలా కృంగదీస్తున్నటువంటి పరిస్థితి. పక్షపాతం అనేది ఒక ముసుగులాగా వేయబడి, స్నేహితులారా, మంచి వ్యక్తులను, సమర్పణ కలిగినటువంటి వ్యక్తులను, అంటే కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కానివ్వండి, టాలెంటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆ స్థాయిలో ఉండకుండా పక్షపాతం అనేది ముంచివేస్తున్నటువంటి స్థితి. నా వాడైతే చాలు, నా కులం వాడైతే చాలు, నాకు నా రక్త సంబంధి అయితే చాలు అని ఒకలాగున, ఇతరులను మరొకలాగున చూస్తూ వారికి అవకాశాలను ఇస్తూ ఉండడం వలన అనేక విషయాలలో నష్టం, కష్టం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో దేవుడు అందజేస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం 17, 18 వచనాలను గమనిస్తే, దిక్కులేనటువంటి వారు, పేదలు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, వీరందరికీ నేను దేవుడనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధనవంతుని పక్షాన ఉన్నావా? బంధువు పక్షాన ఉన్నావా? నావాడు, నా సంబంధి అని పక్షపాత ధోరణితో ఉన్నావా? నువ్వు ఏ వ్యక్తిని ప్రక్కన పెట్టినావో, అతడు తలాంతులు ఉన్న వ్యక్తి అయినా, జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, సమర్పణ ఉన్న వ్యక్తి అయినా, ఆ వ్యక్తి పనికిరాడని, నా వాడు కాదు కనుక, నా పార్టీ కాదు కనుక, నా రక్త సంబంధి కాదు కనుక, నేను అనుకున్న సమూహంలో అతడు లేడు కనుక అతన్ని ప్రక్కన పెట్టినావా? నువ్వు ఏ వ్యక్తినైతే మనం ప్రక్కన పెట్టినామో ఆ వ్యక్తి పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ త్రోసివేయబడినటువంటి వ్యక్తి దేవుడని నేను అంటూ ఉన్నాడు. ఆ దిక్కులేనటువంటి వ్యక్తి దేవుడని నేను అంటూ ఉన్నాడు. ఆ విడువబడినటువంటి వ్యక్తి దేవుడను నేను అని దేవుడు నీ ముందు నిల్వబడినటువంటి సందర్భం. ఏ వ్యక్తిని నువ్వు త్రోసివేస్తూ ఉన్నావో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దేవుడు నీ దేవుడని గుర్తు చేసుకో. అందుకే ఆయన లూకా సువార్తను ఒక రకంగా గాస్పల్ ఆఫ్ పూర్ అని పిలువచ్చండి. పేద బిడ్డలను పిలుస్తూ ఉన్నట్టు, అంగీకరిస్తూ ఉన్నట్టు, భోజనం ఇస్తూ ఉన్నట్టు, బలపరుస్తూ ఉన్నట్టు, వారి హక్కుల కొరకు మాట్లాడుతూ ఉన్నట్టు ఈ సువార్త అంతట్లో మనం గమనిస్తాం. 6వ అధ్యాయం 20వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం, చాలా పర్యాయాలు. స్నేహితులారా, ఈ గాంధీ మహాత్ములు ఒకసారి వారికి చర్చికి వెళ్ళే అలవాటు ఉండిందంట అండి. వారు చాలా వారి ఆత్మకథలో కూడా తెలియజేసినారు. కొండ మీద ప్రసంగం నన్ను చాలా ప్రభావితము చేసినదని. ఈ సందర్భంలో ఒక సేవకులు ఆయన అడిగినారట, అయ్యా మరి యేసుప్రభు అంటే మీకు ఇష్టము, బైబుల్ మీరు చదువుతారు, మీరు బైబిల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు, మరి మీరు క్రైస్తవ్యంలోనికి రావచ్చు కదా, క్రైస్తవ విశ్వాసంలోనికి రావచ్చు కదా అనే ప్రశ్న వారు ముందుంచినప్పుడు వారు పలికినటువంటి మాట, క్రైస్తవ్యం మంచిదే కానీ క్రైస్తవులు మంచివారు కాదు. ఎందుకనంటే క్రైస్తవుల్లో అనేక తారతమ్యాలు ఉన్నాయి. నల్లవారని, తెల్లవారని, వీరని, వారని, వీరే ఒక
సమూహంగా సమాజంగా ఉండలేకపోతున్నారు అని పలికినారంట. స్నేహితులారా చూడండి, ఆహాబు యెజబెలు నాబోతును నాశనం చేసినటువంటి తీరు, బాధించినటువంటి తీరు, హత్య చేసినటువంటి తీరు, అలాగునే ఒక పేదల ధనవంతులు పేదలు అనే తారతమ్యం కనబడినప్పుడు మనము ధనవంతుల యొక్క మెప్పు పొందడానికి, ధనవంతుల నుంచి ఏదైనా ఆశించి వారిని గొప్పగా ప్రేమించేటటువంటి వారంగా ఉంటాం. కానీ లేఖన భాగంలో సామెతలు 19వ అధ్యాయం 17వ వచనంలో పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఏ బిడ్డలైతే పేదల పక్షాన ఉంటాడో ఆయన దేవునికి అప్పించేటటువంటి వాడని తెలియజేయబడతా ఉంది. అదే రీతిగా లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు ఈ భాగంలో ధనవంతుడు లాజరు అనే ఉపమానము తెలియజేయబడతా ఉంది. స్నేహితులారా, ప్రపంచంలో 7 దేశాల ప్రజలండి, 7 దేశాలలో ఉన్నటువంటి ధనవంతులు, ఇండియా నుండి, చైనా నుండి, అమెరికా, ఇలాంటి 7 దేశాలలో ఉన్నటువంటి ధనవంతులు తమ 10% ఓన్లీ 10% ఆస్తిని పేదలకు ఇచ్చినట్లయితే ఈ ప్రపంచంలో ఆహార కొరత ఉండదని తెలియజేయబడతా ఉందండి. అంటే 10%, 7 దేశాలలో ఉన్న ధనవంతులు 10% ఇస్తే పేదరికం ఉండదట ప్రపంచంలో. అంటే నిజమే, పేదరికం ఉంది, ఆకలి ఉంది, మరణం ఉంది, అసమానతలు ఉండినవి, ఛాలెంజెస్ ఉండినవి. వీటి నుండి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం అండి. ఆ మార్గం ఏంటనంటే పంచుకునేటటువంటి గుణం ప్రజల లోపల ఉండాలి. దేవుడు కొదువగలిగినటువంటి ప్రపంచాన్ని సృష్టించలేదు, ఆకలితో నింపబడినటువంటి ప్రపంచాన్ని సృష్టించలేదు, ఆహారము లేనటువంటి ప్రపంచాన్ని సృష్టించలేదు. మరి ఎందుకు ఇవన్నీ కనబడుతున్నాయి అని అంటే పంచుకునేటటువంటి గుణం, అంటే ఉన్నవాడు లేని వానితో పంచుకునే గుణం ప్రజలకు లేకపోవడం అనేది ఈ పేదరికానికి కారణంగా ఉన్నది. స్నేహితులారా, చాలాసార్లు క్రైస్తవ సమాజాలతో మనం ఉండినప్పుడు పరలోక రాజ్యం ఎట్లెళ్తామనంటే మనం ప్రార్థన చేయాలండి, ఉపవాసం ఉండాలండి, విశ్వాసంలో ఎదగాలండి, ఎన్నో మాటలు మనం వింటామండి. పలాని చర్చికి వెళ్ళాలని, పలాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని ఎన్నో మాటలు వినేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి సందర్భంలో స్నేహితులారా, చదవబడినటువంటి లేఖన భాగం, మరి ముఖ్యంగా లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మొదలుకొని ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళకూడదా అని ఏ స్థితి డిసైడ్ చేస్తుంది, అసలు ఎవరు నిర్ణయిస్తారు, ఏ స్థితిని నిర్ణయిస్తుంది అంటే ఈ భాగంలో మాత్రం గమనించింది ఏంటంటే ఒక వ్యక్తి తన డబ్బును, ధనాన్ని, వనరులను ఎట్లా ఖర్చు చేస్తాడో ఆయన స్వభావమే, ఆయన డబ్బును ఖర్చు పెట్టేటటువంటి తీరే, ఆయన ధనముతో ప్రవర్తించేటటువంటి తీరే ఆయనను పరలోక రాజ్యానికి వెళ్లకుండా లేక వెళ్లేలా చేస్తుంది అనే విషయం ఈ భాగంలో తెలియజేయబడతా ఉందండి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 25-35 భాగాలలో కూడా నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం ఇవ్వలేదు, దప్పి కొట్టిని నీళ్ళు ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉంటిని చూడరాలేదు. అంటే ఒక వ్యక్తి తన డబ్బుతో ఏమేమి పనులను చేస్తాడో దాన్ని బట్టే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు లేక శిక్షకు వెళ్తాడని ఈ 2 భాగాలండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 25-35 ఈ భాగాలను మనం గమనిస్తాం. కాబట్టి షేరింగ్ నేచర్ అనేది ఇట్ విల్ డిసైడ్ మన భవిష్యత్తు దేవునితో ఉండబోతుందా, నరకంతో ఉండబోతుందా అనేది మన పంచుకునే గుణమే డిసైడ్ చేస్తుంది అని ఇక్కడ తెలియజేయబడతా ఉందండి. స్నేహితులారా, ఇక్కడ ధనవంతుడు లాజరును గూర్చినటువంటి ప్రస్తావన ఉంది. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ప్రతిరోజు అతడి జీవితం
లివ్ కింగ్ సైజ్ అని అంటాం కదా, లివ్ కింగ్ సైజ్ అని. కింగ్ సైజ్ లైఫ్ బ్రతుకుతా ఉంటూ ధరించినటువంటి వస్త్రాలు ఉన్నతమైనవి, పర్పుల్ కలర్. ఆ దినాలలో స్నేల్ నుండి ఆ కలర్ ను కలెక్ట్ చేసి వస్త్రంలోకి వేయడం వల్ల ఆ వస్త్రాలు అనేటివి చాలా ఎక్స్పెన్సివ్. ఈరోజు డబ్బున్నటువంటి వ్యక్తులంగా, సంపదనం ఉన్నటువంటి వ్యక్తులముగా, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తులముగా ఆ డబ్బును మనం ఎట్లా వెచ్చిస్తూ ఉన్నాం అనేది దేవుడు గమనించేటటువంటి దేవుడు. ధనవంతుడు ఆయనకు తెలుసు, ధనవంతుడు నిద్రిస్తున్నటువంటి స్థలం ఆయనకు తెలుసు, ధనవంతుడు భుజించుచున్నటువంటి భోజనం ఆయనకు తెలుసు. చివరకు ధనవంతుడు ఏ రంగు బట్టలు వేసుకుంటూ ఉన్నాడో దేవుడు ఎరిగినటువంటి వాడు. అలాగనే మనం పేదరికంలో ఉన్నప్పుడు, చాలని జీవనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉండి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉండినప్పుడు కృంగిపోతామండి, బాధపడతాం. కానీ దేవుడు ఆ స్థితిని కూడా ఎరిగినటువంటి వాడు. లాజర్ అనే పేదవాడు ఒకడు ఉండినాడని, ఆయన శరీరం అంతా కురుపులతో నింపబడినదని, ఆ కురుపులను నాకడానికి కుక్కలు వచ్చుచున్నవని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. అంటే ఒక సైడ్ చూడండి, ఎక్స్ట్రీమ్ రిచ్ అంటే ఏం తింటూ ఉన్నాడో, ఏం ధరిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా ఉన్నతమైనటువంటి ఎక్స్ట్రీమ్. ఒక సైడ్ ఎక్స్ట్రీమ్ పూర్, తినడానికి లేదు, కూర్చునేదానికి లేదు, బ్రతకడానికి లేదు, మెడికల్ లేదు. ఆయన కట్టుల మీద, ఆయన గాయముల మీద కట్లు కట్టడానికి కూడా లేదు. కుక్కలు వచ్చి వాటిని నాకుతూ ఉన్నాయి. అంటే దేవుడు కుక్కలు వచ్చినాయని, ఆయన గాయములను నాకినవని కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. స్నేహితులారా, ఇద్దరు ఈ ధనవంతుడి జీవితాన్ని గమనిస్తే, ఒక రోజు నాకు మరణం ఉంటుందని ఆయన గ్రహించలేదు. మరణించిన తర్వాత నా జీవితం ఏంటని ఆయన గ్రహించలేదు. బ్రతికినన్ని రోజులు తన వస్త్రములకి, భోజనానికి ఇచ్చినటువంటి విలువ సామాజిక జీవనానికి ఇవ్వలేకపోయినాడు. తోటి వారికి సహాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఇంత ధనం ఇచ్చినటువంటి దేవునికి వందనాలని, ఏ రోజు దేవునికి వందనాలు చెప్పినటువంటి మనసు, దేవుణ్ణి మహిమపరిచినటువంటి మనసు, దేవుని ఘనపరిచినటువంటి మనసు ఆయన లోపల లేదు. అలాగనే మరి సేవకులు కానీ, పరిచర్యను కానీ, సేవ చేస్తున్నటువంటి బిడ్డలను కానీ ఆయన కనికరించినటువంటి, సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగనే బలహీనులను బలపరిచి బలహీనులకు భోజనం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. లాజర్ని చూసినట్లయితే ఆ దినాలలో పెద్ద యానిమల్స్ ఉంటాయి కదండి, ఇంట్లో పెంచుకునే, వాటిని సరిగ్గా చూసుకునేటటువంటి వారు కాదు. అవన్నీ కూడా బజార్లో తిరిగి ఎక్కడనో చెత్త కుప్పలలో ఉన్నటువంటి ఆహారాన్ని తిని బ్రతికేటటువంటి కుక్కలు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి లాజర్, అంటే ఇద్దరు కూడా మరణించినారండి. లాజరును తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినట్లు మనం గమనిస్తూ, అంటే హెవెన్లీ బీయింగ్ కేమ్ యాజ్ ఎస్కట్స్, ఆయనను తోలుకొని వెళ్ళడానికి దేవదూతలు వచ్చినాయండి. ఈయన ఆత్మ అగ్నిలోనికి వేయబడినది. కనుక స్నేహితులారా, షేరింగ్ నేచర్ అనేది ఈ ప్రపంచానికి ఒక మార్గం, ఆకలికి ఒక మార్గం, అన్యాయానికి ఒక మార్గం. షేరింగ్ నేచర్ అనేది జవాబు అండి. పొదుపుకు జవాబు, ఆకలికి జవాబు, అనారోగ్యానికి జవాబు, బాధకు కన్నిటికి జవాబుగా ఉండినది. జీవితం అనేది మరలా రాదు. స్నేహితులారా, అబ్రహాము ధనవంతుడు అంటున్నాడు, అయ్యో ఒక్క మారు నా అన్నదమ్ముల దగ్గరికి పంపు, వారితో నేను మంచి తనమేంటో, జీవితం ఏంటో, పంచుకునే స్వభావం ఏంటో తెలియజేస్తానని. కానీ అబ్రహాము అది వీలయ్యే పరిస్థితి కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మూడు విషయాలు స్నేహితులాగా మనం చుట్టుపక్కలలో ఉన్నటువంటి పేదలను, దరిద్రులను, కొరత కలిగినటువంటి బిడ్డలను కనికరించడం అనేది దేవునికి అప్పు ఇవ్వడంతో సమానం అండి. దేవునికి ఎంతగా అప్పిస్తే అంతగా దేవుడు నీవాడుగా
ఆయన చేర్చుకుంటాడు. కనుక మొదటి విషయం ఏంటంటే నీతి న్యాయములు పేద బిడ్డల పట్ల కనబరచాలా, అందరం సమానమని వారిని సమానత్వంలోనికి నడిపించాలా, మనకున్న వనరులను పంచుకొని వారికి అన్నింటినీ తుడిచేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. పేద బిడ్డలు, ఆకలి దప్పుకలు అన్యాయము పొందుతున్నటువంటి బిడ్డలు మా పరిసరములలో మా సమాజంలో ఉంటూ ఉండగా వారిని కనికరించి వారి కొరకైనటువంటి న్యాయాన్ని సమానత్వాన్ని పంచుకునే స్వభావాన్ని కలిగి ఉంది. పేదతనానికి మీ ద్వారా ఒక జవాబు, ఆకలి దప్పికలకు మీ మనసు కలిగి జవాబునిచ్చేటటువంటి బిడ్డలంగా మమ్మల్ని అందరినీ ఆత్మపరచమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.